గుంటూరులోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణంపై సంచలన ఆరోపణలు చేశారు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. ఎలాంటి అనుమతులు లేకుండా బహుళంతస్తులు సముదాయం నిర్మిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళికి చెందినదిగా చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులతో కుమ్మక్కై అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తున్నారు. అంబటి మురళి అక్రమాలకు సంబంధించి పూర్తి ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళీకృష్ణ గుంటూరు నడిబొడ్డులో గ్రీన్ గ్రేజ్ అనే అపార్ట్మెంట్స్, హైరైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాడు. ఆయన వందలాది మంది వినియోగదారుల యొక్క ప్రయోజనాలకి భంగం కలిగే విధంగా సరైన అనుమతులు లేకుండా గత ప్రభుత్వం తమ చెప్పు చేతల్లో ఉందని చెప్పి అడ్డగోలు నిర్మాణాలు, వాటిని వినియోగదారులకి మభ్యపెట్టి అమ్మటం అనేది గుంటూరు నడిబొడ్డులో మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే 2015లో 2 సెల్లార్లు 5 ఫ్లోర్ల కోసం మొదటిసారి ఆ బిల్డింగ్ కోసం అనుమతి తీసుకున్నారు 2015లో. అలాగే 2017లో 15 ఫ్లోర్లు 2 సెల్లార్లు 1 స్టిల్ట్ కోసం పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది, రివైజ్డ్ ప్లాన్ కోసం. ఇవాళ 2024 ఈ రోజు వరకు కూడా ఆ రివైజ్డ్ ప్లాన్ కి అనుమతి లేదు. అదే విధంగా కార్పొరేషన్ అధికారులు గత 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం ఉంది. కార్పొరేషన్ అధికారులు అందరూ కూడా ఆయనకి అడుగులు వచ్చారనేది స్పష్టమవుతా ఉంది. రైల్వే ఎన్ఓసికి భిన్నంగా నిర్మాణాలు ఎలా చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. స్పష్టమైన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఏ విధంగా అంబటి మురళీకృష్ణ ఈ ప్రాజెక్టులో అనుమతులు లేకుండా కట్టాల్సిన ప్రభుత్వ విభాగాలకు డబ్బులు కట్టకుండా గత 5 సంవత్సరాల కాలంలో ఇవాళ వరకు కూడా కడతా ఉన్నారు. అంటే మున్సిపల్ అధికారులు కానీ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ కానీ కళ్ళు మూసుకున్నారు. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి, నిబంధనలు ఏ విధంగా అతిక్రమించారు, 5 అంతస్తుల వరకే అనుమతి తీసుకుని ఇప్పుడు అంతకు మించి భవనాలు నిర్మిస్తున్నారా, ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొంది? మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. నగరంలోని ప్రధాన రహదారి ఏదైతే పట్టాపురానికి వెళ్ళేటటువంటి దారిలో నిర్మాణం జరుగుతున్నటువంటి గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ప్రధానంగా వీటి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో కొంతవరకు పర్మిషన్లు తీసుకొని మిగిలినవన్నీ కూడా అక్రమ కట్టడాలుగా నిర్మాణం జరుగుతుందనే విధంగా కూడా ఆయన ఆరోపణ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. అయితే ఈ అపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు ముందుగా టౌన్ ప్లానింగ్ అధికారుల దగ్గర 5 ఫ్లోర్లు 2 ఫ్లోర్ల వరకు 2 నుంచి 5 ఫ్లోర్ల వరకు నిర్మాణం కోసం అనుమతులు తీసుకున్నారని, తర్వాత పూర్తి స్థాయిలో 15 అడుగుల వరకు కూడా ఈ నిర్మాణం అనేది జరుగుతుందనే విధంగా కూడా ఆయన అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశంపైన టౌన్ ప్లానింగ్ అధికారులంతా కూడా కాసులకి కకృతిపడి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేపథ్యంలో అంబటి మురళికి సంబంధించి ధూళిపాళ్ల నరేంద్ర పైన పోటీ చేసి ఓడిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ నేత ఎవరైతే ఉన్నారో అంబటి మురళికి సంబంధించి ఈ అపార్ట్మెంట్స్ నిర్మాణం జరుగుతుందని, ఇదంతా కూడా ఆయన మేనేజ్మెంట్లో జరుగుతుందని, ఆయన ఆధ్వర్యంలోనే కాసులకి కకృతి పడినటువంటి కొందరు అధికారులు నిర్మాణానికి సంబంధించి ఎలాంటి పర్మిషన్లు లేనప్పటికీ కూడా నిర్మాణానికి పర్మిషన్లు ఇచ్చారనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్కి సంబంధించి ఈ అపార్ట్మెంట్లో వందలాది అపార్ట్మెంట్స్ అయితే జరుగుతుంది. ఇదంతా కూడా గ్రేటర్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ అపార్ట్మెంట్స్ కూడా 15 బిల్డింగులు ఫ్లోర్లకు సంబంధించినటువంటి నిర్మాణాలు 15 ఫ్లోర్ల నిర్మాణం అయితే జరుగుతుంది. గుంటూరులో ఉన్నటువంటి అన్ని అపార్ట్మెంట్లతో పోలిస్తే ఇది కొంత కాస్ట్లీగా, కొంత ఈ నిర్మాణం కూడా అత్యధిక ఫ్లోర్లు నిర్మాణం అనేది ఎక్కడా లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మాత్రమే ఈ నిర్మాణం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందనే విధంగా చెప్పచ్చు. అయితే వీటికి సంబంధించి ప్రస్తుతం నగర కమిషనర్ కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నిర్మాణాలకి సంబంధించి గత ప్రభుత్వంలోనే అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందనే విధంగా ఆయన చెప్తున్నారు. ఒకవేళ కనుక వీటికి సరైనటువంటి అనుమతులు లేకపోతే కంపల్సరీగా చర్యలు తీసుకుంటాము, వీటిపైన ఎలాంటి అనుమతులు లేకపోతే కూల్చివేతకు కూడా వెనకడుగు వేయమనే విధంగా కూడా ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా మాత్రం నగర కమిషనర్ మరి ప్రస్తుతం ధూళిపాళ్ల నరేంద్ర చేసిన ఆరోపణలను వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు, సీరియస్గా తీసుకొని ముందుకు వెళ్తారా లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే టౌన్ ప్లానింగ్ అధికారులపైన మాత్రం అనేక ఆరోపణలు ధూళిపాళ్ల నరేంద్ర చేయడం జరిగింది.
చాలా వరకు డబ్బులకి కకృతి పడే ఈ పర్మిషన్లన్నీ ఇచ్చారు. 15 అడుగుల నిర్మాణం అనేది 15 ఫ్లోర్ల నిర్మాణం అనేది అసలు పర్మిషనే లేదు. కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతల మన్ననాలు పొందడానికి వాళ్ళు అనేక రకాలుగా కూడా ఈ నిర్మాణాలకు సహకరించినటువంటి ఉంది. కాబట్టి కంపల్సరీగా వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మొత్తంగా మాత్రం సంచలనంగా మారినటువంటి గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో ధూళిపాల నరేంద్ర చేసినటువంటి ఆరోపణలను గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ఏ విధంగా తీసుకుంటారో చూడాలి. దాంతోపాటు ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశంపైన అంబటి మురళి ఏమైనా వివరణ ఇస్తారా, తను అనుమతులు తీసుకున్నటువంటి అంశాలను ఏమైనా బయటపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారా, లేకపోతే ధూళిపాల నరేంద్రకు సంబంధించినటువంటి ఆరోపణలపైన ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ధూళిపాల నరేంద్ర ఆరోపణలపై గుంటూరు నగర కమిషనర్ శ్రీనివాస్ స్పందించారు. అక్రమ నిర్మాణాలు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాదు కూల్చివేతకు కూడా వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు. గుంటూరులోని అక్రమ కట్టడాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు శ్రీనివాస్ చెప్పారు. జిఎంసీ నుంచి పర్మిషన్స్ తీసుకున్నారా లేదా సిఆర్డీ నుంచి తీసుకున్నారా అనేది కూడా ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకొని, ఏదేమైనా అక్కడ తీసుకున్నా బట్ పర్మిషన్ ప్రకారము ఏదైతే ప్లాన్ ప్రకారము చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలా కాకుండా వేరే విధంగా ఉంటే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.